కర్నూలు జిల్లా వంకాయిపాలెం గ్రేడ్ 2 వీఆర్ఓ మహమ్మద్ హుస్సేన్ ఆత్మహత్యకు కారణమైన అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం డిమాండ్ చేసింది. నేడు సంఘం నాయకులు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా వీఆర్ఓల సంఘం అధ్యక్షుడు సింహాచలం మాట్లాడుతూ ఉన్నతాధికారుల వేధింపులకు క్షేత్రస్థాయి సిబ్బంది బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహమ్మద్ హుస్సేన్ ఆత్మహత్యకు బాధ్యులైన కర్నూలు మున్సిపల్ కమిషనర్ ఓబ్రేస్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి చెందిన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని కోరారు. ఉద్యోగుల పనివేళలను ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు మాత్రమే పరిమితం చేస్తామని, సెలవు దినాలు పండుగ రోజుల్లో విధులకు హాజరు కాబోమని తెలియజేశారు. అలాగే జిల్లాలో ఖాళీగా ఉన్న వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టులను వెంటనే భర్తీ చేసి క్షేత్రస్థాయి సిబ్బందిపై పనిభారం తగ్గించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ జేఏసీ నాయకులు, వీఆర్ఓలు పాల్గొన్నారు. వెన్నుపోటుకు 2 ఏళ్లు